హాయ్! వెల్కమ్ టు బోయినర్ వ్లాగ్స్. ఈరోజు నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసేయండి. సో, ముందుగా ఈ చైన్ ఇదొక సింగిల్ చైన్ ప్లస్ దీనికి నేను డిఫరెంట్ లాకెట్స్ తీసుకున్నా. లక్ష్మీదేవి, సాయిబాబా, వినాయకుడు అలా డిఫరెంట్ లాకెట్స్ తీసుకున్నా. నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఇందులో ఇదొచ్చి నార్మల్ శారీస్ మీదకి వేసుకుంటానికి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇదొచ్చి డ్రెస్సెస్ మీదకి మ్యాక్సిమం పింక్ కలర్ డ్రెస్సెస్ ఉంటాయి నాకు, అందుకనే నేను ఇది తీసుకున్నాను. ఇవి వచ్చి లాంగ్ జర్నీస్ అప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు గోల్డ్ క్యారీ చేయకుండా తీసుకెళ్తానికి యూస్ చేసుకున్నా. సో ఇది వచ్చి గోల్డ్ మోడల్ లాగా ఉంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. కింద బాల్ అది వచ్చింది, సో బాగుందని తీసుకున్నాను. సో బ్యాంగిల్స్ అనేది నా దగ్గర ఒక సెట్టే ఉంది, సో అదే చూపిస్తున్నాను. సో తర్వాత ఇది వచ్చి సీజెడ్ లాకెట్ ఫ్లవర్ షేప్ ప్లస్ పైన ఒక చైన్ అనమాట. ఇది వచ్చి నాకు చైన్ ఒక 60 రూపీస్, కింద ఫ్లవర్ పెండెంట్ వచ్చి 250 రూపీస్ పడింది. ఇది చాలా ఓల్డ్ది, ఫస్ట్ తీసుకుంది అందుకనే ఉంచుకున్నాను. ఇది నా రీసెంట్ కలెక్షన్. ఇది వచ్చి నాకు 700 రూపీస్ పడింది. సో కింద అంతా సీజెడ్ స్టోన్స్తో వచ్చింది, చాలా బాగుంటుంది, అసలు కలర్ ఫేడ్ అవ్వదు. అండ్ ఇది వచ్చి సీజెడ్తోనే పికాక్ డిజైన్ అనమాట. దీనికి పికాక్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇది టోటల్ సెట్ అనమాట. ఇంకా క్విక్గా నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చూసేయండి. ఇయర్ రింగ్స్ అన్నీ ఈచ్ సెట్ 50 రూపీస్ పడింది. సో ఇది 150 రూపీస్లే, సీజెడ్ కదా. సో మిగతా అన్నీ 50 రూపీస్. ఇవన్నీ నేను బందర్ చిలకలపూడిలో తీసుకున్నాను. అక్కడ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి గట్టిగా బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. సో బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి షాప్స్లో కూడా అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీకు అక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవన్నీ అస్సలు కలర్ ఫేడ్ అవుట్ అవ్వవు. ఇవన్నీ మనం స్టోర్ చేసుకునే విధానంలో కూడా ఉంటుంది. సో నేను ఇవన్నీ వాటికి వచ్చిన బాక్సెస్లో పెట్టేసుకుంటాను. కింద రెడ్ కలర్ క్లాత్ అన్నది ఆ కలర్ ఫేడ్ అవ్వకుండా ఉండటం కోసం ఇస్తారు. ఒకవేళ అది లేకపోతే ఒక టిష్యూ పేపర్ వేసుకొని, సో నేను ఇలా బ్లాక్ బీడ్స్ అన్నీ ఒక దాంట్లోనే వేసేసుకుంటాను. సో అదే మనకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవాలంటే అది సడన్గా ఆ బ్లాక్ బీడ్స్ బాక్స్ ఒకటి తీస్తే సరిపోతుంది. సో అందుకని ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజులు ఇవి మనం యూస్ చేసుకోవచ్చు. సో గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా నేను అన్నీ ఒకే బాక్స్లో వేసుకుంటున్నాను. సో ఒకవేళ మన దగ్గర టిష్యూ పేపర్ కాకుండా మనం కాటన్ ఉంటుంది, కాటన్ కూడా మనం ఉన్నాయి. కానీ నేను ఎలా స్టోర్ చేస్తానో మీకు ఈరోజు చెప్తాను. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి బాక్స్ ఒకటి ఉంది. సో దాంట్లో స్టిక్ లాగా పెట్టడం కోసం మా బాబుకి బుక్స్కి కవర్స్ వేసిన ఇలాంటివి ఉంటాయి కదా, కవర్స్ వేసిన తర్వాత మిగిలిపోయినవి ఉంటాయి కదా. సో నేను ఇవి పడేయకుండా సేమ్ ఆ బాక్స్ సైజులో దాన్ని మెజర్ చేసుకుని దాన్ని కట్ చేసుకుని అది యూస్ చేసుకుంటా. అది బాక్స్ సైజ్ కంటే కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి, అప్పుడు ఫిట్ అవుతుంది కరెక్ట్గా. సో దట్ బ్యాంగిల్స్ అన్నీ అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. తక్కువ కట్ చేసుకుంటే బ్యాంగిల్స్ పడిపోతాయి. సో అందుకని సేమ్ ఎంతవరకు ఉందో బాక్స్ అంతవరకు టైట్గా ఉండేటట్టుగా కట్ చేసుకుని మనం బాక్స్లో పెట్టుకుని బ్యాంగిల్స్ స్టోర్ చేసుకుంటామే. సో ఇలాంటివి 2-3 ఉంటే నేను అవి తీసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇలా ఇందులో ఫస్ట్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకదానికి, ఇంకోసారి రెగ్యులర్గా నేను యూస్ చేసేవన్నీ ఇంకో దానికి పెట్టేసి నేను స్టోర్ చేసుకుంటున్నాను.
సో ఇలా బ్యాంగిల్స్ అన్నీ ఒక దగ్గర ఉండటం వల్ల మనకి ఈజీగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా రెగ్యులర్గా ఇలాంటి పూజలప్పుడు వేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఆన్లైన్లో మళ్ళీ 300-400 పెట్టి కొనకుండా బాక్సులు ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకోటి ఎక్స్ట్రా ఉంది స్టిక్. సో నేను అందులోనే పెడుతున్నా. సో మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం అంటే మళ్ళీ బ్యాంగిల్స్ వస్తాయి కదా, అవి స్టోర్ చేసుకోవడానికి అప్పుడు పనికి వస్తుందని అందులో ఉంచాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.